ముక్కలేందే ముద్ద దిగదు. మాంసాహారం ఎక్కువగా ఇష్టపడే వారి గురించి చెబుతూ ఈ మాట అంటుంటాం. అయితే ఒకప్పుడు చాలా తక్కువ మంది ముక్క లేకుండా ముద్ద దిగని ఆహారపు అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 100లో 90 మందికి ఇదే అలవాటైంది. నాన్ వెజ్ ఆహారంలో ఓ భాగమైపోయింది. కూరగాయలు మాత్రమే తినే శాకాహారుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో 4% అంటే నాన్ వెజ్ ప్రియులు రెండు రాష్ట్రాల్లో ఎంతగా పెరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో మాంసాహారుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. మొదటి నుంచి తెలంగాణ సంస్కృతిలో ముక్క ఓ భాగం. పెళ్లిళ్లు, పేరంటాలు లాంటి ఏ కార్యక్రమాల్లో అయినా విందు భోజనాల్లో నాన్ వెజ్ తప్పనిసరి. ఇటీవల ఈ సంస్కృతి మరింతగా పెరిగిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరులో జరిగిన ఓ వివాహ విందులో వధువు వరుడు కుటుంబాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చేసుకున్న దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. భోజనాల్లో మటన్ సరిగ్గా వడ్డించలేదన్న కారణంతో మొదలైన గొడవ చినికి గాలివానలా మారింది. తెలంగాణ సంస్కృతిలో నాన్ వెజ్ కు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ ఘటనతో అర్థమవుతుంది. ఘన విజయం సాధించిన బలగం సినిమా ఇతివృత్తం కూడా ఇదే. మటన్ విషయంలో గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో, కుటుంబాల మధ్య దశాబ్దాల పాటు ఎలా విభేదాలు ఏర్పడతాయో బలగం సినిమాలో తెరకెక్కించారు. చికెన్, మటన్ లేకుండా తెలంగాణలో శుభకార్యం అనేదే జరగదు. మాంసాహారం తినేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో మాంసాహారుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాన్ వెజ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ నాన్ వెజ్ తినేవారి సంఖ్య భారీగా ఉంది. స్టార్ట్స్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదిక ప్రకారం ప్రతి 100 మందిలో 70 మంది మాంసాహారులే. అయితే తెలుగు రాష్ట్రాలకు వస్తే ప్రతి 100 మందిలో 4 శాకాహారులు. మాంసం ప్రియుల సంఖ్య జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో 20% ఎక్కువ. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో మాంసం వినియోగం బాగా పెరుగుతోంది. ఒకప్పుడు వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో చికెన్ లేదా మటన్, ఇతర మాంసాహారం తినేవారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి పూట నాన్ వెజ్ లాగిస్తున్నారు ఆహార ప్రియులు. దీంతో ఊహించిన విధంగా మాంసం అమ్మకాలను పెరుగుతున్నాయి. 2015-16లో 74% మాంసాహారులు ఉండగా 2019-21 మధ్య వారి సంఖ్య 4% పెరిగింది. గడిచిన 3 ఏళ్లలో ఈ సంఖ్య 5 నుంచి 8% పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. చికెన్, మటన్, చేప, రొయ్యలు వంటి మాంసాహారాన్ని ప్రజలు ఎక్కువగా తింటున్నారు. మగవారితో పోలిస్తే మాంసాహారం తినే మహిళల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఈ సంఖ్య అంతకంతకు తగ్గుతూ వస్తోంది. వారానికోసారి కూడా మాంసాహారం తినని మహిళల సంఖ్య 39% ఉంది. పురుషుల్లో వారానికోసారి తినేవారి సంఖ్య 49%గా ఉంది. మొత్తంగా మాంసాహారం వినియోగం మాత్రం కొన్నేళ్లుగా భారీగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఆదివారాలు, కొన్ని సందర్భాల్లో మాత్రమే నాన్ వెజ్ తినడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు పండుగలు, పబ్బాలతో పని లేకుండా, సందర్భాల కోసం ఎదురు చూడకుండా జిహ్వచాపల్యం తీర్చుకుంటున్నారు భోజన ప్రియులు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాంసాహారంలో వెరైటీలు ఆస్వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. లక్షద్వీప్లో 100% మాంసాహారులే ఉండగా ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, తమిళనాడులో 96.4% మాంసాహారులే. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్లో 32.4% మాత్రమే మాంసాహారులున్నారు.